శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ధనురాశి వాళ్ళకి రాశిలోనే బుధుడు ఉన్నాడు. దశమాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు. అంటే బుధుడు ఉండడం వల్ల కేంద్రపతి దోషం అయినప్పటికీ మీ రాశిలోనే ఉండడం వల్ల ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. బుద్ధి బలంతో మీరు సంపదలు గెలుస్తారు. అలాగా బుద్ధి బలంతో మీరు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ద్వితీయంలో రవి, అంతే కదా, 10th హౌస్ లార్డ్ మీకు ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. అంత మంచివాడు. అంటే ద్వితీయంలో రవి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే మీకు 10th హౌస్ లార్డ్ అవ్వడం వలన, ఆ రవి 2వ భావంలో ఉండడం వలన, 10th హౌస్ లార్డ్ అంటాను, 9th హౌస్ లార్డ్ మనం చెప్పేది ధనురాశి కాబట్టి 9th హౌస్ లార్డ్ 9వ ఇంటి వాడు ద్వితీయ భవనంలో ఉండడం వల్ల సంపదలు పెరుగుతాయి. ద్వితీయ భవనంలో రవి అంత మంచివాడు కాదండి. మనం జనరల్గా భాగ్యాధిపతి యొక్క వృద్ధి కలగాలంటే నాన్నగారికి ఆరోగ్యము, మీ సంపదలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పెరగాలన్నా, ఈ పొలిటికల్ రంగంలో బాగా రాణించాలన్నా రవి కారకుడు కదా. కాబట్టి మనం జనరల్గా మనం ఏంటంటే సంవత్సరం ఒకసారి వచ్చే రథసప్తమి పూట అరుణ పారాయణం చేస్తున్నామండి. సూర్యభగవానికి ఇష్టమైందని కూడా 1.5 hour ఉంటూ పడుతుంది. అది మీరు ఒకవేళ చేయించుకోదలుచుకుంటే మీ భార్యాభర్త పేర్లు ఇవ్వండి. మేము సపరేట్ వీడియో చేస్తున్నాము. చాలా తక్కువ రుసుముతో డబ్బులతో మేము చేస్తున్నాము. మీరు తప్పకుండా మీరు పాల్గొనండి. మరింత శుభఫలితాలు కలుగుతాయి. ఏదైనా 3వ భావంలో శని శుక్రులు మంచివాళ్ళు కాదు. ఎందుకంటే అవి 6వ ఇంటి వాడు అయ్యాడు కదా శుక్రుడు. కానీ 3వ భావంలో ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. మీ తోబుట్టువులు కలుస్తుంటారు. చక్కగా మీ వివాహ వేడుకల్లోనూ లేకపోతే మీరు పర్సనల్ విషయాల రీత్యా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. 4th భావంలో రాహు మంచివాడు కాదండి. 4th భావంలో రాహు ఏం చేస్తుంటాడు, చదువుల విషయంలోనూ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. గురుడు 6వ భావంలో ఉన్నాడు కదా, మంచిగా చేయడా, మంచిగా చేస్తాడండి. 6, 8, 12 స్థానాల్లో కూడా చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే మంచి చేస్తాడు. ఎందుకంటే 6వ భావంలో గురుడు జనరల్గా మంచి చేయడండి. ఎందుకంటే మీరు రాశ్యాధిపతి కాబట్టి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనారోగ్య సమస్యలను, కొంతమందికి ఏమో రుణాలు ఎక్కువ చేసేయడము, మేనమామలకి బాగుండడము, ఖర్చులు అధికంగా ఉండడము, శత్రు భయం ఉండడము, ఇవన్నీ ఉంటాయి. కానీ సప్తమాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరుతారు. అది అందరూ డౌటే లేదు. కాకపోతే ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశికి 8వ స్థానంలో కుజుడు తప్పు. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే నీటి ప్రమాదాలు జరగడము, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల అభివృద్ధి కలక్కపోవడము, అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ధనురాశి వాళ్ళకి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా 8వ స్థానంలో కుజుడు చాలా తప్పండి. మీ ఆరోగ్యం పట్ల భద్రత ఎక్కువ. లేడీస్ కూడా చెప్తున్నానండి. ఏదైనా 10th భావం చాలా బాగుంది మీ రాశి వాళ్ళకి. అంటే మీకు వ్యాపారం కన్నా ఉద్యోగం మిన్న అంటాం కదా. 10వ స్థానంలో చంద్రకేతువులకి గురుదృష్టి 19, 20 తారీఖుల్లో 19, 20 తారీఖులో కొత్త కొత్త ఉద్యోగాలు రావడము, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ధనయోగం కలగడము, ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేయడము ఉంటాయండి. ఆడవాళ్ళకి చెప్తానండి, చక్కటి ఉద్యోగాలు వస్తాయి. ఈ బ్యాంకింగ్ రంగంలో కానీ, ఈ ఫైనాన్స్ రంగంలో కానీ, ఈ ఎడ్యుకేషన్ రంగంలో కానీ, ఈ సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ఇవన్నీ మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు రావడానికి గురుడే కారకుడవుతాడు. 10th భావం కేతు ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా కుజుడు కూడా 11వ భావం చూడడం వల్ల, 11వ భావాది 3వ భావం ఉండడం వల్ల మీరు వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయడము, వ్యాపార అభివృద్ధి కలగడము, ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలోనూ, ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు,
శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణం చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు ఈ చేయడం వల్ల అరుణపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఉత్తమ జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జనములో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి ఆయన గ్రహరాజు కాబట్టి పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకా వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.